హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మార్నింగ్ లేవగానే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కదా! అలాగే మా ఇంట్లో అయితే మొత్తం బయట ఏమో వెహికల్ సౌండ్స్, ఇంట్లోకి వచ్చేసరికేమో మొత్తం పిచ్చుకల సౌండ్స్ తోటి నిండిపోతాయి. ఒకటే కూ 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 అని కుస్తానే ఉంటాయి. అది మార్నింగ్ అనే కాదు, ఒక్కొక్కసారి ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ కూడా గ్యాప్ లేకుండా అరుస్తాయి. చూస్తున్నారు కదా! ఇది చిన్న హౌస్ టైప్ ఉంది కదా! ఇది మా మామయ్య గారు ఆ శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చారు. స్పెషల్ ఈ పిచ్చుకల కోసమే తీసుకొచ్చారు. ఆ పిట్టలు ఉన్నాయి కదా! స్పెషల్‌గా ఆ పిట్టల్ని చూసి ఇంకా పిట్టలు అట్రాక్ట్ అయ్యి ఇంకేమన్నా నా పిట్టలు ఉన్నాయేమో వస్తాయని ఇక్కడ ఒక పిట్ట వచ్చి కూర్చుంటుంది కదా! అందులో అది తన పిల్లల్ని పెట్టింది. నైట్ నేను ఒకసారి దాని కింద నుంచి వెళ్తుంటే కూయ్ కూయ్ అని అరుస్తున్నాయి. ఎంత క్యూట్‌గా ఉంటాయి తెలుసా అండి. పాపం కొన్నిసార్లయితే అవి గూడు బయటికి తీసుకొచ్చి పెడతాయనుకుంటా. కింద కూడా పడతాయి. అప్పుడే పుట్టిన పిల్లలండి, అసలు కన్ను ఐస్ కూడా తెరిచి ఉండవు. అలా చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తది. కాకపోతే ఇంకా ఏం చేసాం, అవి చాలా హైట్స్‌లో కట్టుకుంటాయి ఎప్పుడైనా ఇల్లు. సో, అక్కడి నుంచి పడేసరికి కాస్త అట్లనే ఉంటుంది కదా! చనిపోతాయి. అండ్ అలాగే మొత్తం దిష్టి గుమ్మడికాయలని కడతాం కదా! వాటిలలో గూళ్ళు పెట్టుకున్నాయి. మేము లైట్స్ పెట్టాము నైట్ పూట ఎక్కువ లైటింగ్స్ రానీకి. 3D లైట్స్ లెక్క ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు దాని మీద కూడా మొత్తం పిచ్చుక కూడా ఎట్టేసింది. ఆ పిచ్చుకలు ఎక్కడ గ్యాప్ లేకుండా మా ఇంటి మొత్తాన్ని అయితే ఆక్రమించేసినాయి. బట్ పక్షిరాజు చూస్తే చాలా హ్యాపీ అవుతారు. మా ఇంటిలోనే ఉండాలనుకుంటారేమో.